వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అథెంటికేషన్ మోడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్‌గా 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ మోడ్స్ ఉంటాయి సీక్వెల్ సర్వర్‌లో. ఫస్ట్ వన్ వచ్చేసి విండోస్ అథెంటికేషన్ మోడ్. సెకండ్ వన్ మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్. ఈ అథెంటికేషన్స్ అనేవి మనం సీక్వెల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు మనకి ఒక డైలాగ్ బాక్స్ చూపిస్తుందనమాట. ఏ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఈ ఆప్షన్ చూపిస్తుంది. విండోస్ అథెంటికేషన్ మోడ్ ఆర్ మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ మోడ్ అని చెక్ బాక్సెస్ చూపిస్తాయి. చెక్ బాక్సెస్ క్లిక్ చేసుకొని అంటే మనం కంపెనీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం వాటికి చూస్ చేసుకోవాలన్నమాట వాటిని. ఓకే, నెక్స్ట్ మోడ్ అథెంటికేషన్. ఈ విండోస్ మోడ్ అథెంటికేషన్ ఫస్ట్ వన్ ఉంది కదా, విండోస్ అథెంటికేషన్ లో ఓన్లీ విండోస్ లాగిన్స్ మాత్రమే అలౌ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉంది, సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్. సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్ మనం ఈ సాఫ్ట్వేర్ ని యాక్సెస్ చేయాలంటే మనకి విండోస్ అకౌంట్ ఉండాలి, విండోస్ యూజర్ లాగిన్ అకౌంట్ ఉండాలి. సో దెన్ ఓన్లీ మనం ఆ సర్వర్ ని కనెక్ట్ అవ్వాలి. అండ్ ఈ విండోస్ లాగిన్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ లో యూజర్ అయి ఉండాలి, అంటే మెంబర్ అయి ఉండాలి. దెన్ మీరు ఈజీగా సర్వర్ ని యాక్సెస్ చేయాలి. కమింగ్ టు సెకండ్ వన్, ఈ మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ లో బోత్ విండోస్ అథెంటికేషన్ అండ్ సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ మిక్స్డ్ మోడ్. ఓకే, మిక్స్డ్ మోడ్ విండోస్ ప్లస్ ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్. బోత్ విల్ అలౌ అనమాట. బేసిక్ గా కొన్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, వాట్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ మోడ్ ఈజ్ వెరీ సెక్యూరబుల్ అని, మీన్ మోర్ సెక్యూరిటీ ఏది ప్రొవైడ్ చేస్తుందని అడుగుతారు. సో మనం బేసిక్ గా బ్లైండ్ గా వెళ్ళిపోతున్నాం విండో మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ అనమాట. ఎందుకంటే ఇది బోత్ విండోస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్. బట్ దిస్ ఇస్ రాంగ్. మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ కంపేర్ చేసుకుంటే విండోస్ అథెంటికేషన్ ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్. విండోస్ అథెంటికేషన్ ప్రొవైడ్స్ more security than mixed mode. ఎందుకు ఈ విండోస్ అథెంటికేషన్ మోడ్ అనేది ఎక్కువ హై సెక్యూరిటీ ఇస్తుందంటే ఓన్లీ విండోస్ లాగిన్స్ వాళ్ళు మాత్రమే సీక్వెల్ సర్వర్ యాక్సెస్ చేయాలంట. అంటే విండోస్ లాగిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్ డైరెక్టరీ అనే ఒక డైరెక్టరీలో యూజర్ అయితేనే వాళ్ళు యాక్సెస్ అవ్వాలి. సో ఆ యాక్టివ్ డైరెక్టరీలో మెంబర్ అవ్వాలంటే మళ్ళీ వాళ్ళని సిస్టమ్ టీమ్ వాళ్ళు యాడ్ చేయాలి ఆ యూజర్ గ్రూప్. సో ఇది కొంచెం హై సెక్యూరిటీ అన్నమాట. మీరు అదే మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ కి వెళ్తే సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ ఉంది కదా ఇక్కడ. ఈ సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ జస్ట్ యూజర్ ఉంటుంది, యూజర్ కి పాస్వర్డ్ ఉంటుంది. సపోజ్ మీ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ సమ్ అర్జున్ యూజర్ నేమ్. ఓకే, పాస్వర్డ్స్ ఉంటుంది, క్రైటీరియా ఉంది పాస్వర్డ్ సంథింగ్. మీరు ఎప్పుడు సీక్వెల్ సర్వర్ యాక్సెస్ చేయాలంటే అర్జున్ అనే యూజర్ నేమ్ యూజ్ చేసి అండ్ పాస్వర్డ్ 1234 ఈ టూని యూజ్ చేయాలి. అండ్ పాస్వర్డ్ ఉంది కదా, సెక్యూరిటీనే కదా అంటే మేబీ హ్యాక్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. పాస్వర్డ్ సమ్ టైమ్స్ పాస్వర్డ్ తెలుసుకొని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ మెయిన్ డిసడ్వాంటేజెస్ ఇన్ సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్. ఓకే, నేను ప్రాక్టికల్గా ఇప్పుడు ఇది చూపిస్తాను. వన్ మోర్ థింగ్,
మీరు ఒకసారి సర్వర్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటారు కదా! మిక్స్డ్ మోడ్ చూసుకుంటారా? విండోస్ అయితే మిక్స్డ్ మోడ్. ఏదో ఏదో ఒక ఆప్షన్ చూసుకుంటారు. విండోస్ అథెంటికేషన్ ఆర్ మిక్స్డ్ మోడ్. ఫర్ సపోజ్ మీరు విండోస్ అథెంటికేషన్ మోడ్ చూస్ చేసుకొని ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసి దాని తర్వాత మీరు ఒక ఫ్యూ డేస్ తర్వాత, ఒక 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత మీరు అథెంటికేషన్ మోడ్‌ని చేంజ్ చేద్దామనుకుంటున్నారు. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇన్‌స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్‌కెళ్ళి రీఇన్‌స్టాల్ చేయలేం కదా! సో, అది టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం విండోస్ అథెంటికేషన్ మోడ్ మనం సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో నుంచి మిక్స్డ్ మోడ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఓకే. అది ఎలా చూపిస్తాను మీకు. ఇదే సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. మీరు ఇక్కడ కనెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పేయడం జరిగింది. సో నేను డీప్గా చెప్తున్నాను. ఇది సర్వర్ నేమ్ అండ్ ఇక్కడ అథెంటికేషన్ మోడ్ ఇది విండోస్ అథెంటికేషన్ మోడ్. సో విండోస్ అథెంటికేషన్ మోడ్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని డిజేబుల్ చేస్తుంది. డిజేబుల్ అంటే హైడ్ చేస్తున్నాం. మనం దీన్ని చేంజ్ చేయడానికి ఏమి ఉండదు. సపోజ్ ఇది యూజర్ నేమ్ అనమాట. నా ల్యాప్టాప్ యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ యూజ్ చేసుకుని నేను ల్యాప్టాప్ ఆన్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆన్ చేస్తాను. ఓపెన్ సేమ్ సేమ్ ఆ యూజర్ నేమ్. సో బై డిఫాల్ట్ మనం అది యాక్టివ్ డైరెక్టరీలో ఉంటుంది కాబట్టి సో యూజర్ నేమ్ ల్యాప్టాప్ మై ల్యాప్టాప్ నేమ్ అండ్ ఫ్లాష్ అండ్ యూజర్ నేమ్. ఓకే. దిస్ కామన్ వస్తుంది. ఇప్పుడు నేను క్లిక్ ఆన్ ఓకే చేస్తాను. ఇది విండోస్ అథెంటికేషన్ మోడ్ ఇది. విండోస్ అథెంటికేషన్ మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏ కైండ్ ఆఫ్ మోడ్ కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లాగిన్ అవ్వడానికి మాత్రమే. ఫస్ట్ నేను విండోస్ ట్రై చేస్తున్నాను. విండోస్ చూసిన తర్వాత సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్. సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ అంటే చెప్పాను కదా మిక్స్డ్ మోడ్ అంటే బోత్ విండోస్ ప్లస్ సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్. కానీ మిక్స్డ్ మోడ్ అంటే సో మనం మెయిన్లీ ఈ 2 థింగ్స్ ఉంటాయి. మిగిలిన బాటమ్ ఉన్నాయి కదా ఇవన్నీ అజూర్ రిలేటెడ్ అన్నమాట. అజూర్ అజూర్ కూడా ఉంటాయి. అవి ఫ్యూచర్ లో తెలుసుకున్నాను. సో I'm selecting Windows authentication and clicking on connect. Okay. So connection establishing. Here మనం ఇది ఏ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ మోడ్ ఇది మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే మనం చూడాలి అంటే జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి ఈ సర్వర్ మీద. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్ అండ్ చూస్ సెక్యూరిటీ హియర్ అండ్ ఇక్కడ సీక్వెల్ సర్వర్ అండ్ విండోస్ అథెంటికేషన్ బోత్. ఓకే. బై డిఫాల్ట్ ఇక్కడ బ్లూ మార్క్ ఉంది. సో ఇది సీక్వెల్ సర్వర్ అండ్ విండోస్ అథెంటికేషన్ అన్నమాట. జీయూఐలో ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. మీరు మళ్ళీ క్వరీ సెర్చ్ చేసి TSQL కమాండ్ నెట్ నుంచి తీసుకుని అలా కాకుండా ఇది బెటర్ వే, ఈజీ వే. ఇది సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ మోడ్ అండ్ విండోస్ అథెంటికేషన్ మోడ్. దట్ మీన్స్ ఇట్ అలౌస్ బోత్ టూ కనెక్షన్ విండోస్ అండ్ సీక్వెల్ సర్వర్ లాగిన్స్. ఓకే. సో ఇప్పుడు మనం ట్రై చేస్తాం దీన్ని విండోస్ అథెంటికేషన్ మోడ్ కి ట్రై చేద్దాం, చేంజ్ చేద్దాం. జస్ట్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ అని కొట్టాను. ఈ స్క్రిప్ట్ తీసుకున్న ప్రాబ్లం లేదు. లేకపోతే డైరెక్ట్ ఓకే తీసిన డైరెక్ట్ ఎగ్జిక్యూట్. స్క్రిప్ట్ తీసుకుంటే మీకు అసలు ఏమవుతుంది, ఏం కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. స్క్రిప్ట్ తీసుకున్నాం. స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక నిమిషం సిస్టమ్ లెవెల్ ఇక్కడ చేంజెస్ అనేది మాస్టర్లో జరుగుతుంది. సో మాస్టర్లో లాగిన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాస్టర్ స్టార్ట్ కాకపోతే అసలు సీక్వెల్ సర్వర్ అనేది స్టార్ట్ కాదన్నమాట. సో మాస్టర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ సీక్వెల్ సర్వర్. ఓకే. సో చేంజెస్ కూడా మాస్టర్లో జరుగుతుంది. మాస్టర్ డేటాబేస్ అండ్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్. బట్ ఇది రిఫ్లెక్ట్ అవ్వాలంటే మీరు సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. అంటే మీరు మిక్స్డ్ మోడ్ నుంచి విండోస్ అథెంటికేషన్ మోడ్ చేంజ్ చేశారు. సో ఇది రిఫ్లెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ సీక్వెల్ సర్వర్ సర్వీస్ ని రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. వీ నీడ్ టు రీస్టార్ట్ సీక్వెల్ సర్వర్ ఇంజిన్ సర్వీస్. దట్ ఈస్ మ్యాండేటరీ. ఇది అసలు మనం చేంజ్ చేసాము అసలు వర్కింగ్ అవుతుంది ఇలా చూడటానికి నేను ఒక కనెక్షన్ ఒకటి క్రియేట్ చేసి చూసాను. అండ్ ఇక్కడ సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ ఆప్షన్ మీద న్యూ లాగిన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ జియూఐ అండి. మీరు కోడ్ మెమరైజ్ చేసుకోవడం ఎవ్రీథింగ్ అంతా ఈజీ ప్రాసెస్. జస్ట్ క్లిక్ ఆన్ లాగిన్ అండ్ క్లిక్ సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ మోడ్
Enter something like Arjun. I have Arjun. The password 5 at the rate 123. The password have given 5 at the rate 123. 5 at the rate 123. ఇక్కడ ఈ ఎన్ఫోర్స్ పాలసీ పాస్వర్డ్ ఇవి మనకి ప్రజెంట్ అయితే యూజ్లెస్ అన్నమాట. సో నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇవి డిజేబుల్ చేస్తున్నాను. దీని వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసిస్తాం యూజర్కి. వెన్ యూజర్ తను సిస్టమ్స్ లో అలాగా లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళని అడుగుతున్నాం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని. సో దానికోసం ఎన్ఫోర్స్మెంట్ పాస్వర్డ్ పాలసీ పాస్వర్డ్ ఎక్స్టెన్షన్ యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ నెక్స్ట్ లాగిన్. నెక్స్ట్ లాగిన్ ట్రై చేసేటప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని ఒక ఐకాన్ ఇస్తుంది, ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇది మనకు అవసరం. సో మీకోసం ఉంచుతాను ప్రజెంట్. సో I'm clicking this password is fire at that 123. Okay, clicking OK. Now the login was created. I will show it under logins folder. Here Arjun is the login. So I'm the login to నేను ట్రై చేయడానికి యాక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను క్రియేట్ చేసిన SQL సర్వర్ అథెంటికేషన్ కాబట్టి నేను యాక్చువల్లీ చేసుకున్నాను. ఇక్కడ లాగిన్ అంటే నేను ఒకసారి ట్రైల్ వేసాను, మళ్ళీ అంటే ట్రైల్ వేసిన కాబట్టి అది లైబ్రరీలో చేసుకుంది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ 5 get it 123 the password. I'm clicking on connect. నెక్స్ట్ లాగిన్ చేంజ్ చేసుకున్నాను. చెక్ బాక్స్ ఇవన్నీ క్లిక్ చేస్తున్నాను. దానివల్ల నెక్స్ట్ పాస్వర్డ్ చేంజ్ చేసుకుని అడుగుతున్నాను. ఇది యూజర్ అనమాట. మనం ఒక లాగిన్ క్రియేట్ చేస్తాం, యూజర్ అది కనెక్షన్ కదా, యూజర్ మళ్ళీ సెక్యూరిటీ కోసం మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకోసం ఈ సెట్టింగ్స్ అన్నమాట, ఈ ఆప్షన్ ఉంది వాళ్ళకి. క్లిక్ ఆన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఓకే, ఇక్కడ కనెక్షన్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందో మీకు చెప్తాను. యాక్చువల్ గా ఇది మనం చేంజ్ చేసిన విండోస్ అథెంటికేషన్. విండోస్ అథెంటికేషన్ మీకు విండోస్ అథెంటికేషన్ మోడ్లో ఓన్లీ విండోస్ లాగిన్ చేయండి. అకౌంట్ మస్ట్ బి విండో లాగిన్. ఇప్పుడు మన ప్రెసెంట్ మన సిస్టమ్ దేంట్లో ఉంది, మన సాఫ్ట్వేర్ ప్రెసెంట్ విండోస్ అథెంటికేషన్ మోడ్ చేంజ్ చేయడం అయితే జరిగింది. బట్ చేంజెస్ అయితే రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అంటే మనం ఎప్పుడైనా అథెంటికేషన్ మోడ్ చేంజ్ చేసినప్పుడు సర్వర్ అనేది కంపల్సరీ రీస్టార్ట్ చేయాలి. ఓకే, సో నా అందుకే ఇప్పుడు విండోస్ అథెంటికేషన్ మోడ్ లో ఉంది, బయట ఇది విండోస్ అథెంటికేషన్ మోడ్ లో ఉంది. అది SQL సర్వర్ లాగిన్స్ ని అలౌ చేయకూడదు. బట్ ఇక్కడ అర్జున్ అనే SQL సర్వర్ లాగిన్ ని అలౌ చేసింది. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది, సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్ అర్జున్. ఎస్, ఓకే, దిస్ ఈజ్ విండోస్ లాగిన్. సో ఇది అలౌ చేయకూడదు. సో అలౌ చేయకూడదు అంటే మనం సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. సర్వర్ని ఎక్కడైనా రీస్టార్ట్ చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. ఇక్కడ రీస్టార్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇది ముందు కనెక్షన్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఈ కనెక్షన్ రీస్టార్ట్ చేస్తాను. రీస్టార్ట్ చేసిన తర్వాత చేంజెస్ రిపీట్ రీస్టార్ట్ ఎక్కువ సార్లు నుంచి ఇది ఇలాగా మీకు ఈ విండో కనిపించదు, అంటే స్క్రీన్ లో కనిపించదు. రీస్టార్ట్ చేయొచ్చా అని అడుగుతుంది. ఎస్ అండి. కనెక్ట్ విండోస్ అథెంటికేషన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ రీస్టార్ట్ ఆప్షన్ సక్సెస్. ఓకే, దీన్ని కూడా స్టార్ట్ చేయండి. SQL సర్వర్ ఏజెంట్ ఇది కొన్ని సమ్ టైమ్స్
అంటే అది స్టార్ట్ మోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టార్ట్ మోడ్ కూడా మీకు చూపించుతాను. జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ మార్క్ వచ్చింది కదా, అదే ఓకే, గ్రీన్ వచ్చింది. సో ఇప్పుడు మీరు అర్జున్ అనే డేటాబేస్ కి నేను fire@124 ఇచ్చాను లాగిన్ కి. ఒకసారి ఈ లాగిన్ తో మీరు మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయండి. లాగిన్ ఫైల్ ఫర్ యూజర్ మైక్రోసాఫ్ట్ SQL Server 184. మీరు ఏం అంటే ఇది మాక్సిమం 18457 అనేది పాస్వర్డ్ మిస్ మ్యాచ్ వల్ల వచ్చింది. పాస్వర్డ్ రాంగ్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. బట్ ఇయర్ 18457 సర్వర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అథెంటికేషన్ మోడ్ అన్నమాట. సో విండోస్ అథెంటికేషన్ మోడ్ లో ఉంది. సో ఆబ్వియస్లీ అది SQL Server లాగిన్స్ అలౌ చేయడం మనకి ఇలా ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ మీరు అవుట్ సైడర్స్ ఉంటారు కదా, ఎవరికైనా లాగిన్స్ యాక్సెస్ ఉంటుంది ఈ సర్వర్ మీద, వాళ్ళు ట్రై చేస్తాం. ఎన్నిసార్లు ట్రై చేస్తే అన్ని సార్లు అది జనరేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం జనరేట్ అయిన తర్వాత హిస్టరీ ఫామ్ అవుతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ ఫోల్డర్ కింద SQL Server లాగ్స్ అయ్యారు. ఇక్కడ లాగిన్ ఫెయిల్ ఫ్రమ్ అర్జున్ ఇవన్నీ చూపిస్తాను. ఎన్నిసార్లు ట్రై చేస్తే అన్నిసార్లు ఇక్కడ ట్రై చేశారు. క్లయింట్ IP అడ్రస్ ఇస్తారు, ట్రై చేశారు. ఇక్కడ క్లియర్ వస్తున్నారు 18456 అంటే పాస్వర్డ్ మిస్మాచారు మ్యాక్సిమం. అండ్ ఇక్కడ అక్కడ అథెంటికేషన్ మోడ్ ఒకటి చేంజ్ చేయడం జరిగింది కదా, అది కూడా ఇక్కడే రాస్తుంది అన్నమాట. సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్ సర్వర్ లెవెల్ అన్ని ఇక్కడ రాసుకుంటూ ఉంటుంది. అథెంటికేషన్ వచ్చి సంథింగ్ ఇక్కడ ఉంటుంది, ఐడెంటిటీ ఉంటుంది. రీస్టార్ట్ అయింది. ఓకే, టేకింగ్ సో మచ్ టైం. వీడియోలు అంతా కూడా ఎక్కువ అయిపోతుంది, మీకు ఎంత ఇష్టం అనుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ విండోస్ అథెంటికేషన్ సంథింగ్ ఎక్కడ ఒక్క చోట రాసి ఉంటుంది. మీరు మీ ల్యాప్టాప్ లో ఒకసారి అథెంటికేషన్ మోడ్ ఇస్ SQL విండోస్ ఉంది. సో మనం చేంజ్ చేసాం కదా, విండోస్ ఉంది. సో విండోస్ లాగిన్ మాత్రం ఇలా చేసాము. అది ఇక్కడ క్లియర్ అయింది ఏ టైంకి చేసాము ఆ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఇక్కడే రిటర్న్ అవుతుంది. అండ్ మీరు మళ్ళీ SQL Server నెక్స్ట్ మోడ్ సెర్చ్ చేయాలంటే సేమ్ అదే సేమ్ ప్రాపర్టీస్కి వెళ్దాం. అండ్ ఇక్కడ సెక్యూరిటీ క్లిక్ చేసుకోవడం, అండ్ SQL Server అథెంటికేషన్ క్లిక్ చేసి స్క్రిప్ట్ నోట్లో క్లిక్ ఆన్ అవుతాయి. అప్పుడు అయిపోయిన తర్వాత కంపల్సరీ మీరు సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. దాన్ని రీస్టార్ట్ చేసిన తర్వాత చేంజెస్ అనేది అప్లై అవుతాయి. అండ్ ఇక్కడ నేను రీస్టార్ట్ చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్ గా అప్లోకి రావట్లేదు SQL Server. అది ఎందుకు రావట్లేదంటే ఇక్కడ మనకి ఒక టూల్ ఉంటుంది, SQL Server కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఇక్కడ కనిపిస్తుంది. ఈ టూల్ ఓపెన్ చేసి ఒక విండో ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా దాని మీద ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇది ఒక కన్సోల్ అన్నమాట. ఈ కన్సోల్లో మీరు మొత్తం స్విచ్ బోర్డ్ లాంటిది మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేది. స్టాప్ చేయాలన్నా స్టార్ట్ చేయాలి, ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది. ఇది మెయిన్ సర్వీస్ అన్నమాట. ఇది ఆఫ్ లో ఉంటే ఇక్కడ ఇది కనెక్ట్ అవ్వదు, ఇలా కనెక్ట్ అవ్వదు అది ఆఫ్ లో ఉంటే. అండ్ ఇది ఆఫ్ లో పెడతాను, ఆటోమేటిక్ ఆఫ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఆటోమేటిక్ లో ఉంది, అంటే సర్వర్ రీబూట్ అయితే ఆటోమేటిక్ గా రన్నింగ్ లోకి వచ్చేస్తాం. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి స్టార్ట్ అండ్ క్లిక్ అయిన అవసరం లేదు. స్టార్ట్ మోడ్ ఇది ఆటోమేటిక్ గా వచ్చేసింది. సర్వర్ రీబూట్ అయినా నో ప్రాబ్లం. బట్ ఏజెంట్ చూడండి, ఇది మాన్యువల్ లో ఉంది. ఒకసారి ఇది రీబూట్ అయింది అనుకోండి, మీరు మాన్యువల్ గా మళ్ళీ ఇది ఆన్ చేసుకోండి. స్టార్ట్ స్టాప్ లో ఉంది, రన్నింగ్ లో ఉంది, స్టాప్ తీసుకోండి. అందుకే నేను దీన్ని క్లిక్ చేస్తాను, రీస్టార్ట్ అని క్లిక్ చేస్తాను. ఇది ఆటోమేటిక్గా చూడండి
ఓకే. ఓకే. హ్మ్. ఇది రన్నింగ్‌లో ఉంది. ఒకసారి అది చూడండి. యాహ్! హ్మ్. బట్ ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాన్యువల్ ఉంటే మీరు స్టార్ట్ చేయాల్సొస్తుంది మాన్యువల్‌గా. ఇక్కడ సైడ్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ అని క్లిక్ చేస్తే అది స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా? హ్మ్. దట్స్ ఇట్. ఆహ్, దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతదనుకుంటున్నా. నచ్చితే మీరు షేర్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. థాంక్స్ ఫర్ లిజనింగ్. థాంక్స్ సో మచ్. బై.